హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిస్ తెలుగిల్లు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఫ్రెండ్స్, నేను ఒక మంచి డిఐవైతో వచ్చాను. ఈసారి డిఐవై మనకు శ్రావణ మాసానికి యూజ్ అవుతుందండి. అదేనండి, స్టాండింగ్ లోటస్. మనం రెగ్యులర్గా హ్యాంగింగ్ లోటస్ చూస్తుంటాం కదా, కొంచెం డిఫరెంట్గా ఉండాలని స్టాండింగ్ లోటస్ అయితే ప్రిపేర్ చేశాను. సో ఈ లోటస్ నిలబడాలంటే మనకు ఒక స్టాండ్ అయితే కావాలి కదండి. ఆ స్టాండే నేను ఈ డిస్పోజల్ గ్లాస్ని యూజ్ చేసుకున్నాను. కొంచెం డిఫరెంట్గా అయితే చేస్తున్నాను, మీరు కూడా చూసేయండి. ఫస్ట్ మనము లోటస్ సైజుని బట్టి కార్డ్బోర్డ్ అయితే తీసుకోవాలండి. అది కూడా ఒక స్క్వేర్ షేప్లో ఉంటే బాగుంటుంది. ఈ కార్డ్బోర్డ్ వచ్చేసి మనము డీమార్ట్లో బెడ్షీట్స్ తీసుకుంటే అందులో వచ్చిన కార్డ్బోర్డ్ అండి, దాన్ని యూజ్ చేస్తున్నాను. సో దీనికి సరిపడా మనం కలర్ పేపర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర A4 సైజు పేపర్స్ ఉన్నాయి. ఈ కార్డ్బోర్డ్ A4 సైజు పేపర్ కన్నా పెద్దగా ఉన్నాయి కాబట్టి ఈ పేపర్స్ని ఇలా జాయింట్ చేస్తున్నాను. సో లోటస్ అప్పర్ సైడ్ మనకు పింక్ కలర్లో ఉంటుంది, అలాగే డౌన్ సైడ్ గ్రీన్ కలర్లో ఉంటుంది. నేనైతే పింక్ యూజ్ చేయట్లేదండి, నా దగ్గర రెడ్ కలరే ఉంది. సో ఈ పేపర్ కలరే యూజ్ చేస్తున్నాను. మీ చాయిస్ అండి, మీకు నచ్చిన కలర్లు మీరు యూజ్ చేసుకోవచ్చు లోటస్ కోసము. ఇక్కడ కలర్ పేపర్స్ మనము ఎక్స్ట్రా పేపర్ అంతా కట్ చేసుకోవాలి. సో దానికోసం నేను ఇలా డ్రా చేసుకుంటున్నానండి. సో కార్డ్బోర్డుకు పైన కింద ఇలా లెఫ్ట్ రైట్ కొంచెం ఎక్స్ట్రాగా వదులుకొని మనము కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు లోటస్ పెటల్స్ ఈక్వల్ సైజులో ఉండాలంటే నేను ఒక స్కేల్తో ఇలా మెజర్మెంట్ తీసుకున్నానండి. సో ఈక్వల్ పార్ట్స్లో మనము అక్కడక్కడ పాయింట్లు మెన్షన్ చేసేసుకుంటే దానిని బట్టి మనము ఈజీగా డ్రా చేసుకోవచ్చు. లోటస్ పర్ఫెక్ట్గా రావాలంటే, పెటల్స్ ఈక్వల్గా రావాలంటే మనం ఇలా మార్కింగ్ చేసుకోవడం తప్పదండి. ఈ విధంగా పాయింట్స్ అన్ని పెట్టుకున్న తర్వాత పాయింట్స్ని జాయింట్ చేసుకుంటూ మనము లోటస్ పెటల్ అయితే డ్రా చేసుకోవచ్చండి. సో ఇలా పాయింట్స్ పెట్టుకున్న తర్వాత లోటస్ డ్రా చేయడం చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ గ్రీన్ కలర్ పేపర్ కొంచెము లెంత్ ఎక్కువ అనిపించిందండి, అందుకని నేను మళ్ళీ కొంచెం కట్ చేస్తున్నాను. ఈ లెంత్ అయితే సరిపోతుంది మనకు. లోటస్ను డ్రా చేసుకున్న తర్వాత మనం కరెక్ట్ షేప్ ఉండడానికి కట్ చేసుకోవాలండి. పింక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత గ్రీన్ పార్ట్ మనకు కార్డ్బోర్డు మీద పెట్టుకొని అవి పెటల్స్ ఈక్వల్గా వచ్చేటట్లు చూసుకొని మనము కట్ చేసుకోవాలండి.
ఇక్కడ గ్రీన్ పార్ట్ నేను కరెక్ట్ షేప్ అయితే తీసుకోలేదండి, కావాలనే ఇలా తీసుకున్నాను. ఎందుకంటే మనం స్టాండింగ్ పెట్టినప్పుడు అలా కార్నర్స్ వచ్చినప్పుడు కొంచెం అవి ఫోల్డింగ్ అయిపోతుంది. అందుకని నేను ఈ మోడల్లో ఇలా కట్ చేశాను గ్రీన్వి. మనకు అవి ఏమి అంతగా కనిపించవు స్టాండింగ్లో ఉన్నప్పుడు. సో ఈ విధంగా మనము పైన ఎక్స్ట్రా పార్ట్ను కూడా కార్డ్బోర్డును కట్ చేసుకోవాలి. మన లోటస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ లోటస్ను కొంచెం డెకరేట్ చేసుకుందాము. డెకరేట్ చేసుకుంటే లోటస్ సూపర్గా కనిపిస్తుంది. పెటల్స్ అవి కొంచెం డిఫరెన్షియేషన్ అనేది మనకు తెలుస్తుంది ఇలా డెకరేట్ చేసుకోవడం వల్ల. సో మన దగ్గర ఉన్న స్టోన్ లేస్ కానీ ఇంకేదైనా మనము యూజ్ చేసుకోవచ్చండి. నా దగ్గర పర్ల్ చైన్ ఉందండి. ఆ పర్ల్ కూడా ఫుల్ బీడ్స్ కాదనమాట, హాఫ్ బీడ్సే ఉంటాయి. సో మనము స్టిక్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో నేను అదే యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏది కన్వీనియంట్గా ఉంటే అది యూజ్ చేసుకోండి. స్టోన్ లేస్ కానీ సింగిల్ స్టోన్స్ కానీ ఇలా ఏవైనా అరేంజ్ చేసుకోవచ్చు. అలా కాకపోతే మిర్రర్స్ కానీ ఏవైనా డెకరేట్ చేసుకోవచ్చు. స్టాండింగ్ లోటస్ మనము షాపులలో తీసుకుంటే 1200 to 1500 కాస్ట్ ఉందండి. సో అంత కాస్ట్ పెట్టి తీసుకోలేని వాళ్ళు ఈ విధంగా మనము ఒక 2-3 అవర్స్ టైం స్పెండ్ చేస్తే లోటస్ని అయితే నీట్గా చేసుకోవచ్చండి. దట్టు మనకు నచ్చిన డెకరేషన్ ఐటమ్స్తో మనము డెకరేట్ చేసుకోవచ్చు. ఫైనలీ మన లోటస్ అయితే రెడీ అయిపోయిందండి. పర్ల్ చైన్ పెట్టగానే లోటస్ షేపే డిఫరెంట్గా ఉంది కదండి, చాలా బాగుంది లుక్ వైజ్ అయితే. సో ఈ లోటస్ పేపర్ను మనము కార్డ్బోర్డ్ మీద గమ్ముతో అంటించుకోవాలండి. ఈ లోటస్ను మనము డబల్ టైప్ యూజ్ చేసి బ్యాక్ డ్రాప్కు అంటించుకోవచ్చండి. లేదు స్టాండింగ్ లోటస్ కావాలంటే ఈ విధంగా మనము బ్యాక్ సైడ్ ఏదో ఒక స్టాండ్ను అరేంజ్ చేసుకోవచ్చు. సో దానికోసమై నేను డిస్పోజల్ గ్లాస్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఈ డిస్పోజల్ గ్లాసు యూజ్ చేయడం వల్ల మనము ఇందులో రైస్ పోసుకొని కొంచెం వెయిట్ అయితే పెట్టుకోవచ్చండి. సో వెయిట్ ఉండడం వల్ల లోటస్ అయితే మనకు బెండ్ అవ్వకుండా స్టిఫ్గా నిలబడుతుంది. సో ఈ విధంగా నేను స్టాండ్ అయితే రెడీ చేసుకున్నాను.
వితౌట్ రైస్ ఈ లోటస్ అయితే నిలబడిందండి గ్లాస్ స్టాండ్తో. ఫైనలీ మన స్టాండింగ్ లోటస్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఇంతే ఈజీగా మీరు కూడా డెకరేట్ చేసుకోవచ్చు. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారి ముందర ఈ లోటస్ను మనము అరేంజ్ చేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.